అరే నా లల్లి ఆగ్రా రే నేను వాడిని కట్టరే నువ్వు వాడతావురా? నేను వాడిన తర్వాత నీది నీకే ఇచ్చేస్తాను మామా. అడవిలో వర్షం పడితే తప్ప స్నానం చెయ్యు, నువ్వు వాడింది నేను వాడాలా? అయినా నువ్వు వాడిన తర్వాత అది పేడెత్తుకోవడం తప్పితే దేని పని చేస్తుందిరా? ఊరుకో మామా, నువ్వు వాడేసి ఎన్ని వాళ్ళది ఏంటి? అమ్మ నా గుడ్డ. మామా వదిలే, బచ్చగాని నేను చూసుకుంటా. నీ మొహం చూసి వదిలేస్తున్నా యాదవ్. ఆయన నువ్వేంటే మామతోటే మజాకులు చేస్తున్నా, మక్కిలు ఇరుగుతా బిడ్డ. యాదవ్ అన్నా, నాకు డౌట్, నీ పేరు యాదవా? ఏం రో అట్లా అన్నావేం రో? బోర్డులు వేసుకొని ఇట్లా తిరుగుతారా? అయితే మనం గేమ్ ఆడదాం అన్న. ఏం గేమ్? కొత్త గేమ్. కొత్తగా ఉంటదా? మత్తుగుంటది. చలో సురు చేయి. ఇది 3 సార్లు తాగి 3 అడుగులై నీ పేరు యాదవని ఒప్పుకుంటా. 3 ఏందిరా 30 అడుగులు వేస్తా అంటు పెట్టు. ఏమైంది అదో? ఒకటి యాదవ్ కాందాన్ని గుర్తు చేస్తుంది. 2 లోపడి పోయి లొల్లు చేస్తుంది. 3 ఏ యాదవ్ ని సరి మ పని సరి ని రి సని ప మ పని సా ని ప మరి మరి ని సా త న న న త న న త ద రే నా సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ, గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ, గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. సువ్వి సువ్వి సువ్వి. ఏయ్ యాదవ్, ఎప్పుడు చూడు యాదవ్ యాదవ్ అంటావు. యాదవ్ అంటే ఎవరన్నా? ఆరే నేనేరా బాయ్. నీకో సీక్రెట్ చెప్తా ఇట్రా. ఇంతగా ముందు వీరప్పన్ బ్యాచ్ లా పనిచేస్తుంటే అచ్చా, వీరప్పన్ పోయిన తర్వాత మెయిన్ టార్గెట్ నేనైనా. నా పేరు యాదగిరి, మా అవ్వ ముద్దుగా యాదగిరి అని పిలిచేది. అబ్బా, వీళ్ళు అలియాస్ యాదవ్ అన్నారు. అప్పటి నుంచి అలియాస్ యాదవ్ నాయనా. भैया हमको एक डाउट है। क्या डाउट है? यादगिरी तू है, ए! यादव तू है, अरे! ये अलियास सर कौन है? కామెడీ చేస్తుడు కొడుకు, క్యారం ఆడేటప్పుడు కామెడీ చేస్తుడు కొడుకు. నీ బొర్రా బాయ్ కొట్టగా ముందు అరుస్తుడు. ఓ కింగ్ సైజ్ సిగరెట్ ఇవ్వు. హలో మాస్టరు. మాస్టర్ ఏంట్రా, నేను నీకు చదువు చెప్పానా? అది కాదు బాస్. బాస్ ఏంట్రా, నేనేదో దావుద్ ఇబ్రహీం, నువ్వు నష్టం చోట చెక్కిలినట్టు. అది కాదానా? నేనెప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టాను రా నీకు అన్న అవడానికి. లుక్, నేను అసలే కన్ఫ్యూజ్ లో ఉన్నా, నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేయద్దు ప్లీజ్. దేనికి కన్ఫ్యూజన్? సెలబ్రిటీల మాట వినడం వల్ల. వాళ్ళు నీకేం చెప్పారు? ఏం చెప్పారా? అక్కడ చూడు, నాగార్జున యువ సామ్రాట్ అక్కినే నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్ లో నగలు కొనండి అన్నాడు. కొన్నా. మంచిదేగా. ఏంటి మంచిది? ఏంటి మంచిది? ఒకసారి ఇక్కడ చూడు. వెంకటేష్, విక్టరీ వెంకటేష్ మణిపురంలో నగలు తాకట్టు పెట్టాడు. తాకట్టు పెట్టా. నాగార్జున మాట విని వెంకటేష్ మాట వినకపోతే బాగోదు కదా. అసలే ఇద్దరు బావబామ్మలు, వీళ్ళిద్దరూ అవుతారు. కరెక్ట్. ఒకళ్ళు కొనమని ఒకళ్ళు తాకట్టు పెట్టమని నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. దాంతో నా బుర్ర హీట్ ఎక్కిపోతాయి. అయితే మహేష్ బాబు చెప్పించాయి. ఫ్రెండ్స్ మహేష్ బాబు చెప్పాడు. ఇటు చూడు. చల్లని కూల్ వెరీ గుడ్ ఐడియా. ఒక ప్యాకెట్ ఏవా? అదే ధనరాజ్, ప్రతిసారి ఎవరినో బాధి మందాగడం ఇదేం బాధలేదురా. అవునరా, మనం కూడా ఏదో పెళ్లి చేసి డబ్బులు సంపాదించాలి. ప్లీజ్ జెస్సీ, ఇప్పుడు నేను చేశాను. నాకు ఇవన్నీ నచ్చట్లేదు కార్తిక్, నేను వెళ్ళిపోతాను. మా నాన్నగారు అస్సలు ఒప్పుకోరు. జెస్సీ, జస్ట్ వెయిట్. ఈ ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుంటే నేను నిన్నే ఎందుకు ప్రేమించాను? అదే నేను అనుకుంటున్నాను. ఇంతమంది అబ్బాయిలు నా చుట్టూ ఉండగా నేను నీకోసం ఎందుకు వెయిట్ చేయాలి అని. నేను చెయ్యను, వెళ్ళిపోతున్నాను. జెస్సీ,
జెస్సీ హృదయం కరిగించి వెళ్ళకే. అరే ఇదేదో లవ్ ప్రాబ్లం. వర్కౌట్ చేద్దాం. హలో. హాయ్. ఏమ్మా చేసావు? మొత్తం మా మామయ్య చేశాడండి. ఆడేం చేశాడు? పెళ్లి ఒప్పుకోవట్లేదండి. మరి అమ్మాయి ఒకసారి ఒప్పుకుంటది, ఇంకోసారి ఏమో వద్దంటది, ఒకసారి లేచిపోతా ఉంటది, వస్తేనేమో లేట్గా వచ్చా. 5,000 ఇస్తా, మీ మామతో మాట్లాడి నేను రిజిస్టర్ మ్యారేజ్ చేపిస్తా. 50,000 ఇస్తా భయ్యా. 5 నిమిషాల్లో సెట్ చేస్తా. దా వాళ్ళ ఇల్లు ఎక్కడ చూపదా. అరే ఒక్క నిమిషం, ఇదే అనుకుంటా చూడు. 7/జీనా సీనా గుర్తులేదు భయ్యా. ఈ అందమైన అమ్మాయిలు అబ్బాయిలు మధ్యలో వదిలేస్తే వాళ్ళందరూ ఉండే నంబర్ ఇదే. ఈ నంబర్ వాళ్ళందరూ ఫేమస్. కరెక్ట్ చెప్పినవారు. అరే ఐ లవ్ యూ. ఏ కార్తీక్, మీ మీ మామ పేరేం పేరు? సుధాకర్. సుధాకరా? ఓకే, అయితే ఇప్పుడు పిలుస్తాం. సుధాకర్, సుధాకర్ ఉన్నాండి. సుధాకర్, ఏ నేను లోపలికి వెళ్తానా, మీరు బయటనే ఉండండి, నేను డీల్ చేస్తా. అవసరం అయితే ఆయన కాలు పట్టుకుంటా, లేకపోతే ఆయన కాలర్ పట్టుకుంటా. అర్థమైందా? ఎలా నేను మాట్లాడతా కదా, లోపలికి వెళ్తా, కింద మీద పడాను సరే ఆ నొప్పిస్తా. మాటలు లేవు. అదే ఒక్కసారి మాట్లాడినో మాట్లాడుకోవడా లేవు. సుధాకర్, అవునా? నువ్వు లోపలికి రా, టెంపుల్కి రా. I am back. వీడు ఆ టైపా? నాకు క్రికెట్ రాదు. ఏ రాజా, క్రికెట్ అనేది ఆడేవాడికి వస్తే చాలు, ఆడేనికి అవసరం లేదు. నేను అలాంటి కాదు. నేను అలాంటి దాన్ని. నీకు అన్నదమ్ములు లేరా? అన్నీ కావాలా? నాతో అయ్యో సుధాకర్, అయ్యో నేనే పంపించాను. సుధాకర్, సుధాకర్. అరే 7/C అనుకుంటారా? లోపల కింద మీద ఏదో జరిగినట్టుంది. వాడు కూడా కింద మీద పడడానికి ఒప్పుకోమన్నాడు. ఒక్క నిమిషం అయితే ఒప్పుకోవాల్సి వచ్చేదిరా. అసలు లోపల ఏం జరిగిందిరా? మాట్లాడలేవు, మాట్లాడుకోవడం లేవు. నేను ఏమన్నారా? సుధాకర్, 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 సుధాకర్. మేడం గారు సుమోలు వేసుకుని వెళ్తున్నారు, కూరగాయలు కొనడానికి. నీకు ఆ ఎమోషన్ అలా అనిపించిందా? అది కాదు, పిల్లాడిని కొట్టాడని టీచర్ని నరకడానికి వెళ్తుంది. ఈవిడితో కాపురం ఎలా చేస్తున్నారండి బాబు? నేనెక్కడ చేస్తున్నాను, అదే నాతో చేస్తుంది. అదేంటి మీది లవ్ మ్యారేజ్ అన్నారు? అవును, 1 సైడ్ లవ్. మీ సైడ్ నుంచా? కాదు, ఆవిడ సైడ్ నుంచి. నన్ను చూడగానే మనసు పారేసుకుంది. ఆవిడ మనసు పారేసుకుంటే మాత్రం ఇష్టం లేకుండా మీరెలా చేసుకున్నారండి? నేను ఎక్కడ చేసుకున్నాను, అదే బలవంతంగా ఎత్తిపోయి నన్ను చేసుకుంది. అదేలా? ఎందుకులే, అదో టెరిఫిక్ హారర్ స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి, చెప్పండి ప్లీజ్. మా అమలాపురం. నేను డిగ్రీ చదివాను, ఉద్యోగం సద్యోగం లేదు. పొట్ట చేత్తో పట్టుకుని ఈ ఊరొచ్చాను. ఏ మీ ఊళ్ళో బాత్రూములు లేవా? అది కాదా, బతుకుదేరు గురించి. ఓహో. ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం కోసం వెళ్ళాను. అక్కడ ఓనర్కి నేను బాగా నచ్చి వెంటనే ఉద్యోగం ఇచ్చేశాడు. ఆ ఆనందంలో ఆయన కాళ్ళకి దండం పెడుతుండగా క్వాయ్ 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 అని సీఎం కాన్వాయ్లా 30 సుమోలు చాగాయి. అందులోంచి వేట కొడవళ్ళు నాటు బాంబులు పట్టుకుని ఈ కడపరెడ్డమ్మ దాని గ్యాంగ్ దిగారు. మిమ్మల్ని వేసిడాక? కాదు, నాకు ఉద్యోగం ఇచ్చిన ఆ పెద్ద మనిషిని వేసేయడానికి. నేను అడ్డుపడి మనిషిని మనిషి చంపుకోవడం మానవత్వమా కాదు అని 2 పేజీల స్పీచ్ ఎమోషనల్ గా ఇచ్చాను. మీలో అంత మానవత్వం ఉందా? మానవత్వం నా సెంటర్ స్ప్రెడ్. వాడిని చంపేస్తే నా ఉద్యోగం ఎక్కడ పోద్దా అనే భయంతో తెగించి వాగేశానంతే. ఆవిడ డెసిషన్ మార్చేసుకుందా? తను పెద్ద మనిషి అయి పైటేశాక ఈ సీమలో తను ఎదిరించిన మగాడిని మొట్టమొదటిసారి చూసిందట. ఎవరో మగాడు? నేనేనే. ఓ, తర్వాత ఆ పెద్ద మనిషిని వదిలేసి డైరెక్ట్ గా నా ముందుకొచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నాకు నచ్చినవరా మగాడా, ఐ లవ్ యూ అంత. నువ్వేంత షాక్ అయితే నేనెంత షాక్ తినుంటానో ఆలోచించు. మీరెందుకు ఒప్పుకున్నారండి? నేను ఎందుకు ఒప్పుకుంటాను? సారీ అన్నా అంతే. నా నెత్తి మీద బలంగా ఓ పిడుగుద్దు పడ్డ గుర్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి వద్దులే, సాటి మగాడి ముందు విప్పి చెప్పుకోవడానికి నాకే సిగ్గు. పర్వాలేదు చెప్పండి, నేను మిమ్మల్ని ఆ దృష్టితో చూడడం లేదు. ఏం చెప్పమంటావు నా బూడిద? మంచం మీద పురుగు ఆడిపోయింది, పక్క చెదిరిపోయింది, నేను నగ్నంగా పడున్నాను. అంటే
నా శీలం దోచేసుకుంది. చచ్చా ఊరుకోండి సార్, బాధపడి మాత్రం ప్రయోజనం ఏముంది? పోయిన శీలం రివర్స్ రాదు. ఆ తర్వాత మగాడికైనా ఆడదానికైనా శీలమే కదా, బాగుండదని భర్తగా ఉండి పెడుతున్నాను. గుమస్తా గారు, అమ్మా ఎవరైనా నా బిడ్డ మీద చేయి చేసుకుంటే ఈ చేతికి పట్టిన గతే ఆ చేతికి పడుతుందని ఈ చెయ్యి చూపించి ఊరంతా చాటింపేయించండి. అలాగేనమ్మా. ఒళ్ళంతా చిరాగ్గా ఉండాదే, బెడ్రూమ్ లోకి రండి. బెడ్రూమ్ లోకా? ఇప్పుడా? కోపం వచ్చినా తాపం వచ్చినా వెంటనే తీరిపోవాలా, రండి. కావండి, సరసానికి రమ్మంటే నీరసపడతారండి, వెళ్ళండి. దాని సరసం గురించి నీకేం తెలుసురా బాబు? లోపలికి వెళ్తే బీభత్సమే. అక్కడ కూడా ఆవిడదే పై చెయ్యి. ఏమాత్రం రసవత్రంగా ఉండదా? రక్తసిక్తంగా ఉంటుంది. వస్తున్నా. పూర్ ఫెలో. ఇక్కడున్నారా? ఇప్పుడు ఇదేంటండి, కోతి కొరికిన కొబ్బరి చెప్పలా ఇలా అయిపోయారు? కడప రెడ్డమ్మ చేతిలో పడ్డాక ఇంకెలా ఉంటానురా? రివెంజ్ అంటూ ఫ్యాక్షనిస్టుల ప్రాణాలని, రొమాన్స్ అంటూ నా ప్రాణాలని తీసేస్తుందిరా. చిచ్చి, వినడానికే చాలా అసహ్యంగా ఉంది. ఇలా రోజు రేపులు చేయించుకోవడం ఎందుకు? నాకేమన్నా సరదానా? మరి ఎక్కడికైనా పారిపోవచ్చు కదా. ఓసారి ఆ ప్రయత్నం జరిగింది. ట్రైన్ ఎక్కి కాశీ పారిపోతుంటే 100 సుమోలతో చేసి ట్రైన్ ఆఫ్ చేసి కసాబెసా నరికేసి. మిమ్మల్ని? నన్ను నరికేసిన బాగుండు. మరి ఎవరు నరికేసింది? నాకు లిఫ్ట్ ఇచ్చిన ట్రైన్ డ్రైవర్ ని, సీట్ ఇచ్చిన టీసీని 2 చేతులు నరికేసింది. మరి మీ చేతులు నరికేలేదా? నేను మొగుండి కదా, అందుకనే కనికరించి వదిలేసింది. ఓ మళ్ళీ నరకంలో తీసుకొచ్చింది. సో సాడ్. ఆత్మహత్య చేసుకు చచ్చిపోదాం అనుకున్నాను. కానీ జీవితంలో నాకు ఒక కోరిక ఉంది. అది తీరేక చచ్చిపోదామని కొంచెం పోస్ట్ పోన్ చేసుకున్నాను. ఏంటది? ఒకే ఒక్కసారి నేను మగాళ్ళ ఉండాలని. నా ముందు అందమైన అమ్మాయి సిగ్గుపడుతూ నిలబడితే ఆ అమ్మాయిని నేను గట్టిగా కౌగిలించుకుని బెడ్డ వరకు నడిపించుకుంటూ వెళ్ళి బొగ్గ మీద ఒకటి, లిప్పు మీద ఒకటి 2 ముద్దులిచ్చి ఓ అరగంట సుఖపడాలని. ఆ తర్వాత నేను చచ్చిపోయినా పర్వాలేదు. ఓ ఇదో పెద్ద కోరిక. మీ కోరిక నేను తీరుస్తా. నువ్వు తీరుస్తావా? చిచి, నేను ఆ టైప్ కాదు. నేను ఆ టైప్ కాదు. దగ్గరుండి మీ చేత ఫ్యామిలీ టైప్ లో రొమాన్స్ చేయిస్తాను అంటున్నాను. నిజంగానా? చాలా థ్యాంక్స్ గురుమూర్తి. నా లైంగిక బాధను అర్థం చేసుకుని నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు. మళ్ళీ జన్మంటూ ఉంటే నేను బ్రోకర్ గా పుట్టి నీ లోన్ తీర్చుకుంటాను. ఎంతో ట్రై చేశాను సర్దుకుపోదామని, కానీ నా వల్ల కావటం లేదు. మా ఆయనకి నాకు అస్సలు పట్టం లేదు. ఇది చాలా కామన్ పాయింట్, స్పెషాలిటీ ఏమి లేదు. అంటే మీకు కానీ మీ ఆయనకి కానీ ప్రేమ వ్యవహారం ఏమన్నా ఉంటే డిఫరెంట్ పాయింట్ అవుద్ది, విడిపోవటం తేలిక అవుద్ది. అబ్బే అలాంటిదేమీ లేదండి. మా ఆయన ఒట్టి నసగాడు. నాకు ఎలాంటి స్వేచ్ఛ లేదు. ఏ పని చేసినా ఆయనకి చెప్పే చేయాలంటాడు. మగాడు అలాగే అంటాడు, అందులో అతను తప్పేం లేదు. అంటే తప్పు నాదంటారా? తప్పు నీదేనని మర్యాదగా ఒప్పుకుని తప్పుకుంటే మీ ఆయన సంతోషిస్తాడు. ఏంటి మీరు మా ఆయన సపోర్ట్ చేస్తారు? ఇంతకి నీకేం కావాలమ్మా? విడాకులు కావాలి. అయితే ఓ పని చేయి, మీ ఆయన నా దగ్గరికి పంపించు, ఆయన తరఫున వాదించి నీకు విడాకులు ఇప్పిస్తాను. అదేంటి, మీరు నా లాయర్ కదా, నన్ను సపోర్ట్ చేయాలి కదా. చూడు, మొగుడు పెళ్ళాల మధ్య గొడవకి ఆడదే కారణం. మొగుడు ప్రేమగా బుజ్జి అని పిలిచిన గజ్జి అని పిలుస్తామని గొడవ పెట్టుకుంటారు మీ ఆడాళ్ళు. అందుకే మీ ఆడాళ్ళని చస్తే సపోర్ట్ చేయను. నువ్వు కూడా మా ఆయనలానే మాట్లాడుతున్నావు మతి లేకుండా. ఇదిగో ఆఖరిసారి అడుగుతున్నాను, నువ్వు నా తరఫున వాదిస్తావా లేదా? వాదిస్తాను, కానీ ఇక జీవితంలో ఏ మగాడిని పెళ్లి చేసుకోవాలని బాండ్ రాసివు, వాదిస్తాను. చిచి, ఇంతకాలం మా ఆయన ఒక్కడే వెధవ అనుకున్నాను. ఇప్పుడు బాగా అర్థమైంది, ప్రతి మగాడు వెధవను. ఎదవే మరి, పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టలేని ప్రతి మగాడు ఎదవే. ఏమే కాఫీ? ఎంతసేపు అయిందే కాఫీ చెప్పి? ఏమే, రూపాయి కాఫీ కోసం 1000 రూపాయలు నష్టమా? ఎవడిస్తాడా? మా పుట్టింటికెళ్ళి నేనే తీసుకొచ్చిస్తానండి.
నేనంటే నీకు చచ్చేంత భయం అనుకున్నా, కానీ నేను చచ్చేంత భయం అనుకోలేదే. అయ్యో అవే మాటలండి. లాయర్ మాటలు చూడు. ఇందాక ఒకటి వచ్చి నన్ను ఎదవా అని తిట్టింది, లోపల నుంచి నువ్వు వినే ఉంటావు. ఎవతండి అది? జుట్టు పట్టుకుని వాళ్ళకి పీకపోయారా? ఆపు, లోపల నీకు కూడా అదే ఫీలింగ్ కదా, చెప్పుకో. ఆ ఫీలింగ్ని అలాగే కంటిన్యూ చేయి. ఎప్పుడు ఈ ఎదవ దగ్గర ఎదవేసా లేకు, తెలిసిందా? బొర్రోపటం కాదు, చెప్పేది విను. హరికి ట్రాన్స్ఫర్ హైదరాబాద్ వస్తున్నాడు, ఇల్లు దొరికే వరకు మన ఇంట్లోనే ఉంటాడు. వాడికి ఏ లోటు రాకుండా చూడాలి, అప్పుడప్పుడు మాట్లాడచ్చు. అలాగేనండి. చల్లారిపోయింది, నువ్వు తాగి. పర్వాలేదు, కంట్రోల్లోనే ఉంది. మనం బ్లాక్ పెడితే మల్టీప్లెక్స్ లో అందరికీ మైండ్ బ్లాక్ అయిపోద్ది. అభిషేక్ బచ్చన్ పిలిచి జయ బచ్చన్ తో యాక్షన్ మూవీ తీయమని అడిగాడు రా. ఎందుకు తీయలేదు? డైరెక్టర్ గా మంది ఆ రేంజ్ రా. అలాంటిది మన ఎవరైనా కలవడానికి వచ్చే ముందు మన అపాయింట్మెంట్ తీసుకుని మనం ఫ్రీగా ఉన్నామో లేదో తెలుసుకుని అప్పుడు రావాలరా. అలాంటి రెసపెట్టబుల్ ఫిల్ము డైరెక్టర్ని రా, క్రియేటివ్ పర్సన్ రా, సెలబ్రిటీని రా, లేజీ లెజెండ్ని రా. ఎవడి సిల్లీ ఫెలో? బ్యాగ్ పట్టుకోమ్మా. ఇది మరీ సిల్లీ. బంకబట్ట తుమ్మ మొద్దులో నువ్వు, బోన్సాయి బొప్పాయిల ఈడు ఏం చేస్తా ఉంటారేంటి? దిస్ ఇస్ హాలీవుడ్ సీను. దిస్ ఇస్ బాలీవుడ్ బాబ్జీ. వుడ్ వర్క్ చేస్తుంటారా? ప్రేక్షకుడు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, కొంచెం క్లారిటీ ఇయ్యి. షో చూపిస్తా. యాక్షన్. సార్, మా డైరెక్టర్ గారు కృష్ణానగర్లో చెప్పులు లేకుండా తిరుగుతూ డబ్బులున్నా సరే బూజు పట్టిన బ్రెడ్ నే గత 7 ఏళ్ల పాటు తిని అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర అరుపు వీడియోలు చూసుకుంటూ దొబ్బేసిన సీన్లతో చీప్ కథ తయారు చేసుకొని ఫైనాన్స్ షేర్ కథ చెప్పారు సార్. దాంతో ఫైనాన్స్ తన పార్ట్నర్షిప్ ఈ పేరున్న హీరో దగ్గరికి వెళ్ళి సింగిల్ షెడ్యూల్ లో, సింగిల్ లొకేషన్ లో, సింగిల్ లైట్ తో, సింగిల్ షాట్ తో, సింగిల్ హీరోయిన్ తో చీప్ గా ఓ బాషిమా తీసానని చెప్పారు సార్. అంతా విన్నా హీరో అతనికి అర్థమైనా చెప్పమన్నారు సార్. వెంటనే ఫైనాన్స్ జాగ్రత్త పడి మా కూతురు పెళ్లి ఈ డైరెక్టర్ ని నాతో తీసుకెళ్లి పెళ్లి అట్మాస్ఫియర్ ఇతని బాడీలోకి ఎక్కించి తీసుకొస్తాను, అప్పుడు వీడు అర్థమయ్యేలాగా కథ చెప్పగలడు అని అన్నారని. ఇది సార్ మా డైరెక్టర్ బతుకు. ప్లాట్ఫారం బతుకన్నమాట. ఇదిగో డైరెక్టరా, కింద 4905 కార్ ఎవరిదమ్మా? సెకండ్ క్రితం దాకా నేను డైరెక్టర్ రా. ఒక్క డైలాగ్ తో నన్ను పార్కింగ్ బాయ్ చేసావు కదరా. ఓ తెగ ఫీల్ అయిపోకు. ఆ కార్కి నాకు మధ్య జరిగిన ఇన్సిడెంట్ వింటే నువ్వే ఇన్స్పైర్ అయ్యి కథ రాసుకొని బచ్చంతో కాదు సచిన్తో చేస్తావు సినిమా. కార్తో ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతుంది కానీ ఇన్సిడెంట్ ఎలా అవుద్దమ్మా? సెక్కలాపుతావా? రెడీ కదా చెప్తా, ఇనుగో. అంత రెడీయా? సార్, మీరు చెప్పిన ఇన్సిడెంట్ ని థియేటర్లో చప్పట్ల కొట్టే రేంజ్ లో తీయాలంటే ఇద్దరు ఈ ప్రపంచంలో ఉన్నారు సార్. ఎవరాలు? ఒకటి ఆ స్టీల్ బర్గ్, రెండు బాలీవుడ్ బాబ్జీ. రెండు డ్రిల్లింగ్ ఆపుతావా సార్? మీరు చెప్పిన ఇన్సిడెంట్ ని మారుమూల కథగా తీసుకుని మీకు అమ్మాయికి మధ్య జరగబోయే ఇన్సిడెంట్లన్నీ సీన్లుగా వేసి నేను ఈ సినిమాని డైరెక్ట్ చేసి జెమిని టీవీ వారి 1 డే అవార్డు కూడా ఇస్తా. 1 డే అవార్డు కాదు, ఫండే అవార్డు. నువ్వు డ్రిల్లింగ్ ఆపి అసలు ఆ కారులో వచ్చిన అమ్మాయిలు ఎవరో ఏంటను. థ్యాంక్స్ అండి. అమ్మో, జైల్లో ఇంత నీచంగా నడుచుకుంటున్నారేంటి? అయినా కొంతమంది నవ్వుకుంటూ ఎలా ఉండగలుగుతున్నారు? ఏంటి సార్ మీ పేరెంట్ సార్? వీరభద్రం, ప్రముఖ వ్యాపారవేత్త సూర్యప్రకాష్ గారి బావే కదా మీరు? అవును. ఏ తప్పు చేసి మీరు జైలుకి వెళ్ళారు? అది తప్పు కాదు, తలరాత. ఏ విషయం మీద సార్? అది విషయం కాదమ్మా, విచిత్రం. అసలు ప్రాబ్లం ఏంటి సార్? అది ప్రాబ్లం కాదు, ప్రళయం. ఏం మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదు సార్. మీకు అర్థం కాకపోతే ఒరిగేదేమీ లేదు, పోయి పని చూసుకోండి. సార్, మీరు ఎందుకు జైలుకి వెళ్ళారో తెలుసుకోవాలని జనాలంతా ఊగిళ్ళురుతున్నారు సార్. చెప్తాను, ప్రజల కోసం చెప్తాను. చిరుతులా తిరిగే నాకు చీడ పట్టించారు, తగ్గిపోయింది. మదపటేనుగు లాంటి నన్ను ఉంగోబెట్టి నువ్వు అనుకుంటున్నట్టు ఏం జరగలేదు, పరువు తీసి పాడేశారు. ఈ కొండ తేలు కొండాన్ని కేవలం కత్తిరితో కట్ చేసి పాడేశారు. కొండ మాత్రమేనా? ఇవన్నీ సరే సార్, అసలు జైలుకి ఎందుకు వెళ్ళారో చెప్పరేంటి? చెప్పండి సార్. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? మాట్లాడుతుంటే నోట్లో పెడతామంటరా? ఊపిరాడక చచ్చిపోతే ఏం చేస్తావు? ఇంటర్వ్యూ లేదు, ఏం లేదు, పండు అవతలకి అందరం. సార్ ఆ కవర్ కాస్త ఇచ్చేయాలండి సార్. ఏ కవరు? నా మైక్ కవర్ మీ నోట్లోనే ఉండిపోయింది సార్, కాస్త ఇచ్చేయాలండి సార్. నీ మైక్ కవర్ నా నోట్లో ఉందా? అవును సార్. చిచ్చి, ఎంత నల్లగా ఉంది ఏంటి? అమ్మో,
వీళ్ళ దగ్గర నోరు తెరవకూడదన్నమాట. ఆగవే, ఏవో కొన్ని కారణాల వల్ల నేను జైలుకి వెళ్ళి నానా తిప్పలో పడి వస్తే మీ అమ్మ అల్లుడు వచ్చాడన్న మర్యాద కొంచెం కూడా లేకుండా ముఖం తిప్పుకుంటూ వెళ్తుంది. మీ చెల్లెలేమో దొంగను చూసినట్టు మొత్తం తిప్పుకుంటూ వెళ్తుంది. నువ్వేమో లేచిపోతున్నావు. అసలేమనుకుంటున్నావు నా గురించి? చాలే ఊరుకోండి. జైలుకు పోయారు కదా, ఏ జైల్లో ఉన్నారో మాకు తెలియజేస్తే మా తమ్ముడికి చెప్పి జామీన్ ఇప్పించదని నీ మొగుడంత చేతగాని వాడు కాదులేవే. ఏదొచ్చినా ఒంటరిగానే ఫేస్ చేస్తాడు. అంత వన్ మ్యాన్ షో, తెలుసుకో. అంత సీన్ ఉంటే ఇల్లరికం ఎందుకో? ఆ ఒక్క విషయం గురించి మాత్రం మాట్లాడుకో. మా నాన్న, తాత, ముత్తాత అందరూ తరతరాలుగా ఇల్లరికని వెళ్ళిన మునగాళ్ళని, ఆ వంశంలో పుట్టిన వాడిని నేను. ముగ్గురిని కానీ ముందు పెట్టాను కదా, ఆ విషయం గురించి మాట్లాడవే. సరే, దాని గురించి మాట్లాడను. అసలు మీరు జైలు కిందకి వెళ్ళారు. అయ్యో, చెప్పే వరకు వదిలేలా లేదే. చెప్తాను. వదలండి. ఆ దుర్ఘటన జరిగింది ఆదివారం మిట్ట మధ్యాహ్నం రాష్ట్రపతి రోడ్డు. అక్కడ జనసంచారమే లేదు. ఆ సమయంలో వచ్చింది నాకు ఇబ్బంది. మాటలతో మాయ చేయకండి. జైలుకి ఎందుకు వెళ్ళారో ఆ విషయం చెప్పండి. చాలా సేపటి నుంచి ఉగ్గ పెట్టుకుంటూ వస్తున్న ఒకటినే ఆపుకోలేక హాయిగా పోలీస్ స్టేషన్ గోడ మీద పోసేసేనే. అవునే, ఆ సౌండ్ విన్న పోలీసు వాళ్ళు వాటర్ ట్యాంక్ వచ్చింది అనుకుని బకెట్లతో బయటకు వచ్చి కాదని తెలిసాక నన్ను లోనేసి వారకుల్లో వచ్చారా. చూడు లక్ష్మి, జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయం మన మధ్య ఉండాలి, బయట ఎవరికి చెప్పొద్దు. హలో దినేష్, నేనేరా మాట్లాడేది. మా నాన్న పాస్ పోసినందుకే పోలీసులు పట్టుకున్నారంట. ఈ విషయం స్కూల్లో అందరికీ చెప్పేసి, ముఖ్యంగా సునీత మిస్ కి చెప్పు. ఎందుకంటే ఆవిడ గుచ్చి అడిగింది. Stay in the process. Top dollar Curry Lils, a kid at time. Ready? Come on, yeah, let's go. Yeah. Who's the man on the land that can stand down? Who's the man on the land that can stand down? Who's the man on the land that can stand down? Who's the man on the land that can stand down? కొత్త కాదు, పాతే. దేని గురించి చెప్తున్నావు? నువ్వు దేని గురించి అడుగుతున్నావు? నేను నీ గురించి అడిగాను. నేను డ్రెస్ అనుకున్నాను. డ్రెస్సు పాతదన్న విషయం నేను 10 అడుగుల దూరం నుంచే కనిపెట్టాను. నువ్వు కొత్త కదా? అవును. ఆఫీసర్ వచ్చినప్పుడు సెల్యూట్ కొట్టాలని నీకు ట్రైనింగ్ లో నేర్పలేదా? ఎక్కడ ఏ మిస్టర్, ఆఫీసర్ అని చెప్పింది నా గురించి. లెఫ్ట్ హ్యాండ్ తో సెల్యూట్ చేయమని నీకు ఎవరు చెప్పారు? నాన్సెన్స్, సెల్యూట్ అండ్ రైట్ హ్యాండ్. సారీ సార్. ఏంటి కత్తితో వేళాకోళం? అయ్యో, రక్తం. ఏంట్రా రక్తం? ఇలా చూడు, ఈ కుర్ర చేష్టలన్నీ ఇంట్లోనే మూట కట్టి పడేసి రావడం నేర్చుకో. ఇంకా నువ్వు నా గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నా రూమ్కి రా. ఒక డౌట్. ఏంటి? మీకు రూమ్ కూడా ఇచ్చారా? పాలోమే. చాలా టెక్నికల్ గా గురి పెడుతున్నాడే. ఉండు, నీ సంగతి చెప్తాను. ఏంట్రా? ఊరికే. ఇప్పుడు పదండి. ముందు సరిగ్గా పట్టుకో. కుర్ర చేష్టలు. ఆఫీసర్ కదా పాపం, ఓ సెల్యూట్ మొహాన పాడేసి పోదాం అనేది లేకుండా గన్ను పట్టుకుని గంతులేయడు, కత్తితో కళ్ళల్లో పొడవడం. ఇలా చూడు, నా గురించి నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఒక సింహం గురించి ఆ సింహమే చెప్పుకోవడం అసహ్యం. మరి ఏం చేద్దాం? ఇలా రావయ్యా. నా గురించి ఇతనికి వివరంగా చెప్పు. ఏమని చెప్పమంటారు? ఏదో ఒకటి చెప్పవయ్యా. సార్, ఒక ఏం చెప్పమన్నాను? ఏం చెప్తున్నావు? ఏంటి హెడ్ గారు, ఏంటో వేపు అంటున్నాడు. ఏంటి? నువ్వేం చెప్పగలదు, వెళ్ళు. అటెన్షన్. ఓకే, నా గురించి నేనే చెప్పుకుంటాను, విను. నా పేరు హెడ్ ఏకాంబరం. తెలుసు. నాకు ఇంకో పేరు కూడా ఉంది, ఎన్కౌంటర్ ఏకాంబరం. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న రౌడీలందరినీ పిట్టల్ల కాల్చినట్టు కాల్చి స్పెషల్ అపాయింట్మెంట్ లో ఇక్కడికి వచ్చాను. ఏంటి ఇక్కడ మాట్లాడుతుంటే పురుపురు మంటనా? మిమ్మల్ని చూస్తుంటే కామెడీ పోలీసులా ఉన్నారు సార్. కామెడీ పోలీసా? ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే కామెడీ పోలీస్ అంటావా? నా గురించి ఎవరి దగ్గర ఎంక్వైరీ చేసావా? ఎంక్వైరీ చేసావు, అందుకే ఈ మాటలు. వెళ్ళి టీ తీసుకురా. కొత్తగా ఉద్యోగం చేరిన కానిస్టేబుల్ ని ఇలా టీ తీసుకురా అంటాం తప్పు కదా సార్? ఇదేమో అమాయకుళ్ళ అడుగు. సెల్యూట్ కొట్టమంటే మాత్రం ఆఫీసర్ కళ్ళల్లో గుచ్చు. సార్ అదేమిటంటే, నాన్సెన్స్, గో అండ్ టేక్ ఏ కప్ ఆఫ్ టీ. yes sir.
ప్రతి మాటకి ఎదురు మాట. ఎంత గూరోజును. ఇదేంటి సపోర్ట్ లేకుండా నించుంది? వీడేంటి వచ్చిన రోజునే వంకర టింకరగా నడుచుకుంటున్నాడు? డేంజరస్ ఫెలో. వీడిని కేర్ఫుల్ గానే హ్యాండిల్ చెయ్యాలి. సుల్తాన్ బజార్ లో స్టీల్ సామాన్ అమ్ముకునే వాళ్ళ గెటప్ ఏంట్రా? నీకు అనవసరం ఆ విషయాలు. నేను రేయ్ క్లాస్ రూమ్కి వెళ్తున్నాను. నేను చెప్పింది గుర్తుంది? గుర్తు లేదు. ఉన్నా ఇవాళ కుదరదు. అవతల అర్జెంట్ మీటింగ్ ఉందని ఫోన్ వచ్చింది. ఇలా రేయ్ ఏంటి నా ఫోన్ లో నీకు ఫోన్ రావడం ఏంటే ఉంది? హలో షకలక బేబీ. షకలక బేబీయా? అరే ఎవరో అమ్మాయి రా. హలో అవరు బేబీ? అరగంట ముందుంటా ముద్దా అడ్వాన్స్ పక్కన్నారు. ఇప్పుడు కుదరదు. డైరెక్ట్ గా పెడతా వచ్చి తీసుకోరా. నాకు అక్కర్లేదు, నువ్వు ఉంచుకోరా. సరే నీ ఇష్టం. నువ్వెక్కడికి? నేను వస్తాను రా. అమ్మాయి ఎవర్రా? షకలక బేబీ అని సూపర్ ఫిగర్. ఈ మధ్య సిటీలో దిగింది. నువ్వు దగ్గర టైం అవుతుంది. బాబు నన్ను కూడా తీసుకెళ్ళరా. ఏంటి దాని లెవెల్ నువ్వు సరిపోవు. వాడు బిల్లు అవుద్ది. అరే పిల్ల నచ్చితే బిల్ దేవుందిరా. వెళ్ళాయి. సరే నీ ఇష్టం మరి అయితే. సూపర్. ఇది కాదే లోపల పద. ఏమిటి లక్ష్మీపతి మావయ్య ఈ మధ్య బొత్తిగా రావడమే ఏమో అనుకున్నాను. నీకు ఈ ఏరియాలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందిరా. ఈ ఏరియా కింగ్ మనం ఇంకా బొంగేం కాదు. బేబీ ఎక్కడుందో చూపించా. మరి అది కక్కుతు పనికిరాదు. లోపల పదా పదా. అదిగో బేబీ. పాప సూపర్ గా ఉందిరా. రేటు మాట్లాడేనా? మాట్లాడు. హాయ్ బేబీ. ఇవాళ నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. అడుగు రేట్ ఎంత చెప్పమంటా? సత్యనా నేను సెట్ చేస్తాను. ఎంత కావాలందరా? 5,000 5,000? 5 రూపాయలు మల్లెపూలు ఇంటికి తీసుకెళ్తే మా ఆవిడ మారాజులా చూసుకుంటుందిరా. మరి ఇంటికి వెళ్ళొచ్చు కదా. ఎక్కడికి వెళ్ళొచ్చు? అసమానేసి 5,000 కదరా. ఒప్పేసుకో. నోరు మీరా. 5,000 కాదు కానీ ఇంకొంచెం తగ్గించి ఏర్పాటు ఏమైనా చేస్తామో కనుక్కునిరా. వెళ్ళు. ఏంటంటున్నాడు? 5,000 కొంచెం ఎక్కువని ఫీల్ అవుతున్నాడు. కొత్త కస్టమర్ కదా పాపం. నా క్లాస్మేట్ కొంచెం డిస్కౌంట్ ఇవ్వచ్చుగా. అలా అనో బాగుంది. ఏమైనా తగ్గించిందా? అక్కడ మాట 4,000 4,000 ఎంతవా? నీకు బెల్లు కొట్టడం తప్ప బేరాలు ఆటం రాదు. నేను డీల్ చేస్తాను. బేబీ నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏంటి 5,000 4,000 అడుగుతున్నా ఉంటా? మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ కొద్దాం. పిల్లవు పెట్టలాడుతున్నావు కాబట్టి, మా వాడు చెప్పాడు కాబట్టి, నా బోని మంచిది కాబట్టి 500 రూపాయలు ఇస్తా. 500? యా నెట్ క్యాష్. కరీం బాషా వాడేవాడు నీకు మసాజ్ చేయాలి కదా. ఏంటి 500లో మసాలా కూడా ఉంటుందా? చూసావు ఏదో నా డీలింగ్ ఎలా ఉందో. మసాజ్ చేయించుకొని వచ్చేస్తాను. ఏంటి మనిషి కండలు గిండలు బాగా పెంచావు. ఏమంటావునా? అందరు తెలియ సాబ్. వెళ్దాం పదరా. చూడు నువ్విచ్చే ముష్టి 500కి శకలక బేబీయే కాదు బెక్క బెక్క బేబీ కూడా రాదు. తీసుకెళ్ళ. అలాగే. ఆటో రైల్వే స్టేషన్కి వస్తావా? వస్తాను సార్. 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు ఎందుకు? మీటర్ 10 రూపాయలేగా. ఈ రోజు బస్సులు బంద్ సార్. బందా? ఓహో వీడి దగ్గర కొట్టేయచ్చు. ఈ ఫిట్టింగ్ మాస్టర్ గారు ఏంటి ఇక్కడ ఉన్నాడు? 50 రూపాయలు కావాల్సిందేనా? ఇక్కడే ఉండు. దగ్గరకు వస్తున్నాడు ఏంటి? ఏదో కట్టింగ్ ఇచ్చి ఫిట్టింగ్ పెడతాడు. సార్ రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుంది సార్? సార్ మిమ్మల్ని సార్ రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుంది సార్? ఏంటి సార్ అడిగి చెయ్యేలా తిప్పుతారు? మీకు భయం ఎందుకు సార్? ఏంటి చెప్పు. ఏం లేదు సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుందని. 10 నిమిషాలు వస్తుంది. వెయిట్ చేయి. 10 నిమిషాలు వస్తుంది. దానికి ఎందుకు సార్ కోపడతారు ఎందుకు సార్? 10 నిమిషాలా? హలో
10 నిమిషాలు ఇంకా బస్ రాలేదండి సార్. వస్తుంది వెయిట్ చేయవా? వెయిట్ చేసేదంటే 10 నిమిషాలు అన్నావు. 10 నిమిషాలైంది ఇంకా రాలేదంటే రైల్వే గేట్ దగ్గర ఉంటుంది బస్ స్టాప్ ఏంటి గొడవ ఏమైంది? ఏం లేదండి, రాజమండ్రి బస్ ఎప్పుడు వస్తారు? 10 నిమిషాల్లో వస్తుందన్న. 12 నిమిషాలు అయింది ఇంకా రాలేదంటే కొడుతున్నాడు. మీరు భలే వాళ్ళయ్యా, ఈరోజు బస్సులు స్ట్రైక్ కదా. గొప్ప కేసులు రా బాబు. వద్దురా బస్సులు వద్దు సార్, స్ట్రైక్ అయితే ఒరే 10 నిమిషాలు బస్సు ఎలా వస్తుంది? భయం, భయం, భయం. బస్సు ఎలా వస్తుందా? ఎలా వస్తుందా చెప్పావురా? 10,000 రూపాయలు లాస్ట్ ఎవడు కడతాడు? నేను కడతా. కట్టు. అమ్మా ఇక 100 రూపాయలు ఆటో తీసుకోండి సార్. ఉందేంట్రా ఏమందుకోండి. రైలుకు 100 తీసుకో, 200 తీసుకో. ఇంకా ఉన్నాయా? ఇంకేమున్నాయి సార్, తల్లితోళ్ళు లేవు. ఇక ఇంకర కూడా వీడికి మాట కంటే ముందు చేయలేస్తుంది. కాకినాడ వదిలిపెట్టి ఊరు వెళ్ళిపోవడం బెటర్. గంట కొట్టగానే వీధి పడి పిల్లోడిలా ఎక్కడికి రన్నింగ్ ముందు ఆటకు పేపర్ లో ప్రకటన చూసావా? సినిమాలో యాక్ట్ చేయడానికి కొత్త ఆటం కావాలంట. నీతో యాక్ట్ చేయించి నేను డబ్బులు సంపాదించుకుంటా. నాకు ప్రభుదేవాలాగా ప్యాంటు పైకెత్తి మాస్ డాన్సులు చేయడం తప్ప యాక్టింగ్ చేయడం రాదే. నోరు మూసుకుని ఆట పిసికేస్తా. ఏమే అది డ్రైవర్ సీటే? ఈ రోజు నేనే నీకు డ్రైవర్. ఒరిజినల్ డ్రైవర్ డ్రైవర్ ని కట్ చేశాను. నౌ వి ఆర్ గోయింగ్ టు ఫిలిం నగర్. చలో ఫిలిం నగర్ రాయ్. అరిటాకు ప్రొడక్షన్స్ పేరేంటి? అరిటాకు మీద ఉంది. పేరు ఎలా ఉంటే నీకంటయ్యా? నువ్వు నటించాలి, నేను డబ్బు సంపాదించాలి. నాకు నటించడం రాదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏంటి నటించడం చేత కాదా? చావు డబ్బు కొట్టుకునే నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ని బిల్డప్ ఇచ్చి ఏం నటించావయ్యా? అదంతా వచ్చేది. అదేం పర్లేదు, అందులో ఒక 2 ఐటమ్స్ ఇక్కడ వదులు. వచ్చే డబ్బు నాకు ఇవ్వయ్యా. కుదరదు కాక కుదరదు. ఏమా ప్రకటన చూసి నటించడానికి వచ్చారా? రండి. వీడియోడే కుడికన్ను కాట్లోకి ఎడంకన్ను ఏట్లోకి చూస్తే అచ్చం మా ఊళ్ళో గూట్లేగాళ్ళ ఉన్నాడు. ఇదిగా ఇద్దరు గుసగుసలైతే మీరు లోపలికి రండి. నటించేది నేను కాదు, నా పెనిమిటి. ఇతనా మంచి ఆర్టిస్ట్ అండి. సర్లేండి, లేడీస్ రికమెండ్ చేస్తున్నారు కాబట్టి ఓకే. ఇదిగో నీకు నటించడం వచ్చా? నీకు నటించడం తెలుసా? నేను డైరెక్టర్నే. నటించడం తెలియక్కర్లేదు, చెప్పడం తెలిస్తే చాలు. ఆయనతో ఎందుకండి? రోజుకి ఎంత ఇస్తారు? 10,000. 10,000 డబ్బులు పేరు చెప్తే చాలు కప్ప తెరిచింది నోరు. సర్లేండి, సూటిగా ఎప్పుడంటే లోపలికి రండి, టేకింగ్ చేసేస్తా. అదే ఏంటే నువ్వు ఎక్కడికే? నారాయణమూర్తి సినిమాలో శకుంతలాగా ఎగేసుకెళ్తాను. వెళ్ళాల్సింది నేను. సరే ఎల్లెల్లో. అయ్యో 10,000 ఆ డబ్బు మొత్తం నా చేతిలో పడగానే డయానా బట్టల్ని వేలం బట్టల కొనేసి నేను జూనియర్ డయానా గెటప్ లో సెటిల్ అయిపోతాను. అదేంటి సార్, సినిమా కెమెరా కాకుండా వీడియో కెమెరా పెట్టారు? గ్రాఫిక్ సినిమా కదా, వీడియోలోంచి యుమాటిక్ నుంచి రొమాంటిక్ గా ఫీజీ ఫిల్మ్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తా. అది సరే, కెమెరా ముందు నడబడు. మేకప్ వేసుకోవద్దండి. మేకప్ నేచురాలిటీ కోసం రియాలిటీ గెటప్ ఫిక్స్ చేసా. ఇదిగా అంత రెడీనా? రెడీ సార్. అయితే లైట్స్ ఆఫ్. అదేంటండి అన్ని షూటింగ్స్ లో లైట్స్ ఆన్ అంటారు, మీరు లైట్స్ ఆఫ్ అంటారండి? గ్రాఫిక్ సినిమా కదా, బ్లూ మ్యాట్ లో డార్క్ రూమ్ లో తీయాలి. ముందు చొక్కా విప్పు. చొక్కా విప్పాలా? ఎందుక? ముందు డైరెక్టర్ చెప్పినట్టు చేయాలి. అదే. ఓహో ఫైట్ సీనా? అవునా? WWE ఫైట్. బాడీ బాగానే ఉంది, ప్యాంట్ కూడా విప్పు. ప్యాంట్ విప్పాలా? ఎందుకు? అమ్మో ఇదేదో తేడాగా ఉందయ్యో. అప్పుడే అయిపోయిందా? ఏంటి అయిపోయింది నా పొంద? డబ్బుల కోసం ఇలా నా శిలాన్ని తాకట్టు పెడతాం అనుకోలేదు. బ్లూ మ్యాట్ లో గ్రాఫిక్స్ అంటే భారీ ఫిల్మ్ అనుకున్నాను, ఇలా బ్లూ ఫిల్మ్ తీస్తారనుకోలేదు. బ్లూ ఫిలిమా? ఏదైతే ఏంటయ్యా, కట్టల కోసం బట్టలు ప్యాక్ చేయలేవా? నువ్వే మగాడువయ్యా. ఏంటే బట్టలు లేకుండా స్నానం చేయడానికి నాకు చచ్చేంత సిగ్గు. అయినా యాక్ట్ చేయడానికి అదేమో సూపర్ స్టార్ కృష్ణ సినిమా, ఎవడో గొట్టం గారి సినిమా. నా వల్ల ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు డబ్బు కావాలి. నేను యాక్ట్ చేస్తే నీకు డబ్బులు రావడం మాట దేవుడు ఎరుగు. నాకు మాత్రం ఎయిడ్స్ రావడం ఖాయమే, నా వల్ల కాదు దేవుడు. అతను లేకపోతున్నాయంటే మా నువ్వొచ్చే మరో 10,000 ఎక్స్ట్రా ఇస్తా. ఏం కూసావురా? నా హస్బెండ్ ముందే నేను ఎక్స్పోజ్ చేయలేదు, అలాంటిది కెమెరా ముందు బట్టలు లేకుండా యాక్ట్ చేయాలా? ఉండు, నా హస్బెండ్ ని పిలిచి నీ శవానికి చావు కొట్టిస్తా. మ్యూజిక్ డైరెక్టర్ వీడు నన్ను బ్లూ ఫిల్మ్
స్టార్ట్ చేయాలా? అవును. ఏమే వీడు బ్లూ ఫిల్మ్ తీయడానికే కాదు చూడటానికి కూడా పనికిరాడు. దా. ఏరా ఎంత మాస్ట్ అయితే మాత్రం అంత ప్రత్యేకంగా చూస్తారేంట్రా ఏదో డ్రామా ట్రూప్ వాళ్ళని చూసినట్టు నీ మొహం మండ. ఇది విలేజ్. ఇప్పటికీ పల్లెల్లో స్కూల్ హెడ్ మాస్టర్ అంటే దేవుడితో సమానం. అయితే కొబ్బరికాయలు కూడా కొడతానా? కొడతారా? పళ్ళు రాల కొడతారు. ఇదిగో ఇది విలేజ్. ఒక హెడ్ మాస్టర్ ని పట్టుకుని నువ్వు ఇలా ఎగతాళి చేస్తున్నావు అని తెలిస్తే నీ చిత్తి తీసి తిరణాల్లో అమ్మేస్తారు. జాగ్రత్త బాడవా. ఇంత లేవు జోకులు. అయ్యా 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 నమస్కారం. నమస్కారం. వీరే కృష్ణబాబు గారు. నమస్కారం. స్వయాన నా మేనల్డు. ఈ ఊరికి జమీందారు. ఈ ఊళ్ళో ఏ కార్యక్రమం జరిగినా ఖర్చంతా వీరిదే. కళా పోషకులు మహానుభావులు అంటే అంతే మరి. అంత పెద్ద మాటలు ఎందుకులేండి. మీకేం కావాలన్నా ఫీల్ అవ్వకుండా అడగండి. ఎంత మాట. అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఆ స్కూల్ ఏదో చూపించేస్తే మా పనులు మెదిగి. అబ్బే స్కూల్లో ఉన్న స్టేజ్ చాలా చిన్నదండి, మీకు సరిపోదు. అందుకే రాముల వారి గుళ్ళో పెద్ద స్టేజ్ కట్టించాం. 2 నత్తు మైకులు, 1 షూరు మైకులు. ఇంకా కావాలంటే చెప్పండి, అరేంజ్ చేస్తాం. మైకులు స్టేజీ అవసరం అంటారా? అరే అవి లేకపోతే మీ ప్రోగ్రామ్ కి పట్టే ఉంది. ఆ రిహార్సల్స్ చేసుకుంటారంటే పైన హాల్ ఖాళీగానే ఉంది. ఏళ్ల తరబడి రోజు చేస్తున్న పనికి రిహార్సల్స్ ఎందుకండి? శబాష్, బాగా రాటు తెలిపారన్నమాట. కాసేపు విశ్రాంతి తీసుకోండి. సాయంకాలం ఎలాగో గొంతు చించుకోవాలిగా. మరే ఆ గొంతే కదండి మాకు మెయిన్. వస్తామండి. నమస్కారం అండి. ప్రోగ్రామ్ అంటే మాటలు కాదు. సారీ. ఐమ్ సారీ. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ? ఎక్కడో. ఎప్పుడు? ఎప్పుడో నాకు గుర్తు రావు. ఈ అమ్మాయి మా అమ్మాయి రమా. అమ్మాయి కూడా మీతో పాటే? అంతేగా మరి. అమ్మాయికి డాన్స్ అది భరతనాట్యం నేర్పించాము. పాటలు బాగా పాడుతుంది. అయితే ఇంకే రాత్రి ప్రోగ్రామ్ అదిరిపోతుంది అన్నమాట. ఆల్ ద బెస్ట్. వస్తావమ్మా. ప్రోగ్రామా? ఈ ప్రోగ్రామ్ ఏంటన్నా? విలేజ్ కదా. అబ్బా అదే ఉంటారా? మోకాళ్ళకి బోడిగుండుకు ముడేసినట్టు ఏమిటి అంటూ మాట్లాడుతున్నారు. అది కాదమ్మా, ఊళ్ళోకి కొత్తగా హెడ్ మాస్టర్ వచ్చాను కదా, ఆ సందర్భంగా సాయంత్రం స్వాగత సన్మానం అయి ఉంటుంది. దాని తాలూకు ఏర్పాట్లు డిస్కషన్స్. నువ్వేం వెలగబెట్టావనరా నీకు సన్మానం? మరి అదే, కొడుకు ఎంత ఎదిగినా తల్లి కళ్ళకు గొట్టిగా ఇలాగానే కనిపిస్తాడు. సాయంకాలం చూద్దువు గాని నా సంగతి ఏంటో. కొంచెం పురుగులు ఎక్కువనా ఏర్పాట్లు మాత్రం భారీగానే చేశారనిపిస్తుంది. ఏదో పెద్దలు ప్లాన్ చేశారట్టుంది. అమ్మా ఏమిటా ఇదంతా? పురుగులు. అది కాదురా, ఈ హడావుడి ఏమిటా అని అడుగుతున్నా. నాకు సన్మానం. నాకేదో అనుమానంగానే ఉంది. అనుమానం కాదమ్మా, నాకు సన్మానం. నాకు కూడా అనుమానంగానే ఉందిరా. అబ్బా అమ్మా, నువ్వు నన్ను అసలు అనుమానంతోనే కన్నావు. అంతా రెడీ అయ్యారా? నమస్కారం. హలో హలో హలో. మైక్ టెస్టింగ్. మైక్ టెస్టింగ్. వినపడుతుంది, మాట్లాడండి. వినపడుతుంది. మైక్ ఓకే. ప్రేక్షమాశయులందరికీ నా నమస్కారాలు. ఇంకా కొద్దిసేపట్లో నటకిశోర నాట్య మండలి పాలకొల్లు వారిచే నృత్య నాటక ప్రదర్శన ప్రారంభం కాబోతోంది. దయచేసి మీరంతా చాలా నిశ్శబ్దంగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరీ ప్రార్థిస్తున్నాను. గురుగారు ఇప్పటికే కాలతీతం అయింది, మొదలెట్టండి. సన్మానోపన్యాసం డ్రామా అయిన తర్వాత. డ్రామా ఎప్పుడు? ఇప్పుడే. మరి వేసేదెవరు? మీరే. టైం అవుతుంది, తెర తీసేయమంటారా? ఎక్కడో రాంగ్ జరిగింది. ఈయన మా నాన్నగారు స్కూల్ హెడ్ మాస్టర్. మరి డ్రామా వాళ్ళని ఏమో మాకు తెలియదండి. ఇంత దూరం వచ్చిందని మాకు తెలియదంటారేంటండి? ఎలా కానివ్వండి. అయ్యో ఏమిటా కాలించేది నీ మొహం అంట. బామ్మగారు మీరు కోపత్తి రావడం లేదు. డ్రామా వేయడం మంచిది. ఏమిటా ఇది? ఇదే విలేజ్ అంటే. వెళ్ళి తర్వాత ముందు డ్రామా వేసేయండి. సారీ సార్, నేను కాలేజీలో ఒకసారి తప్ప ఎప్పుడు నాటకం వేయలేదు. మమ్మల్ని మీరే కాపాడాలి. నోను, మీరే నా పరువు కాపాడాలి. ఆ రాయిని కాదని ఈ ఉత్సవం నానెత్తి మీద వేసుకున్నాను. నా పరువు దక్కాలంటే మీరు ఈ నాటకం వేయాల్సిందే. ఇదేంటే రాజేస్తున్నారు. సన్మానం అంటే ఇలాగే ఏడుస్తుంది. మరి అంతా నీ పోలికే. మీరేమీ భయపడక్కర్లేదు. ఎనీవే, ఈ గుండు వినాయకరావు దగ్గరకు వచ్చారు కాబట్టి ఇక నో విఘ్నాస్. ఈ గుండు మీద వెంట్రుక మొలిచింది లేదు, వీడు కోర్టులో కేసు ఓడింది లేదు. వెల్, మీకు యాంటిసిపేటరీ బెయిల్ ఎప్పటికి కావాలి, ఎందుకు కావాలి? సార్, మా వాడు ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడు సార్. ఓకే. అమ్మాయి తట్టుకోలేక నిద్ర మాత్రలు మింగేసింది సార్. అపోలో హాస్పిటల్లో పెట్టారు సార్.
ఏమిటి ఐ లవ్ యూ చెప్పినందుకే హాస్పిటల్లో చేరిందా? మా ఓడు మామూలుగా చెప్పుంటే పర్వాలేదు సార్, మా శివకాశి చెప్పిన స్టైలే వేరు. సరే సరేలే, రండి కూర్చొని వివరాలు హనుమంతరావు గారని తెలుసు తెలుసు, ఈ ఊళ్ళో గొప్ప పేరున్న వ్యక్తి, హోండాయ్ కంపెనీ డీలరు. అవును సార్, ఆయన రెండో కూతురు శ్రీదేవికి మా వాడు ఐ లవ్ యూ చెప్పాడు సార్. అది తట్టుకోలేక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది సార్. పోలీసులు వచ్చి మమ్మల్ని బొక్కలో పెట్టేలోపు మాకు ముందస్తు బెయిల్ ఇప్పించండి సార్. నాకు కూడా సార్. మీకెందుకండి బెయిలు, మీరు లాయరే కదా. నా బతుకు తగలే నన్ను అడ్వకేట్ గా వీళ్ళు ఎప్పుడు చూశారు సార్? అది కూడా తెలియదా మీకు? 1980 చెప్పని అన్నా. సైలెంట్ 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 సైలెంట్. మీ ఎవరికి బెయిల్ అక్కర్లేదు. హనుమంతరావు గారికి ఇద్దరు కూతురు లేరు, మరి ఉన్నది ఒకటే కూతురు. హలో లాయరు, మావాడి చెవిలో పువ్వు పెడదాం అనుకుంటున్నా. మా ఓడే మామూలుడు కాదు, చాలా తెలివైనడు కదా శివకాశి. అబ్బా 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 అబ్బా, నేను వాళ్ళ ఫ్యామిలీ లాయర్నయ్యా. అంటే వీడోడు అనాథరాయరా? శివకాశి ఆ టైప్ లో అతను అడగక్కర్లేదుగా. ఆ అమ్మాయి పేరు నాటి శ్రీదేవి. దేవి. ఇది స్పీకర్ ఫోను, అవతల వాళ్ళు మాట్లాడేది కూడా చాలా క్లియర్ గా వినిపిస్తుంది. వినండి. ఇదిగో వినండి వినండి. హలో హలో, ఎస్, నేనమ్మా వినాయకరావుని. హాయ్ అంకుల్. ఏంటి సడన్ గా ఫోన్ చేశారు? ఏం లేదమ్మా, ఏంటి నువ్వు మొన్న ఏదో ఆ మార్కెట్ స్ట్రీట్ లో ఎవరితోనో గొడవ పడ్డావంట? ఓ అదా, జస్ట్ ఫన్నీ ఇన్సిడెంట్. అక్కడ శివకాశి అని నెంబర్ 1 తెలివి తక్కువ దద్దం ఉన్నాడు అంకుల్. ఉన్నాడమ్మా. నాకు చెల్లెలుందని, దాని పేరు శ్రీదేవని, మేమిద్దరివని జస్ట్ బిల్డప్ ఇచ్చా. ఒకసారి మోడర్న్ డ్రెస్ లో, ఒకసారి లంగా ఓణితో కటింగ్ ఇచ్చా. అంతే, కంగారు పడిపోయాడు. ఇంత దద్దమ్మని ఎక్కడైనా చూసారా? చూడలేదమ్మా, ఇప్పుడే చూస్తున్నా. అతనితో పాటు ఇంకో 4 మెదడులేని గొర్రె పిల్లలున్నాయి. 4 ఉన్నాయమ్మా. జస్ట్ పోలీస్ కేసుని బెదిరించా. వాళ్ళు ఇప్పుడు ఎక్కడుంటారో తెలుసా అంకుల్? ఎక్కడుంటారమ్మా? సిటీలో ఎవరో తలకు మాసిన లాయర్ ఉంటాడుగా, అక్కడ. అమ్మా నాకు వేరే ఫోన్ వస్తుంది, నువ్వు ఫోన్ పెట్టేయమ్మా. ఉంటా, బై. ఏ లాయరు, మాకే జామీన్ అవసరం లేదు కానీ ఆ పిల్లకే